హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. క్వశ్చన్ క్లాస్లో మా డే 1 ఇది. సో స్టార్ట్ అవ్వడానికి ముందే వెహికల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాను. ఎందుకంటే మనం స్టార్ట్ అయ్యేది ఎర్లీ మార్నింగ్. సో ఆ టైంలో పెట్రోల్ పంప్స్ అనేవి ఉండవు. సో ఆ టైం మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో వెహికల్ యాజ్ యూజువల్గా వెహికల్ అయితే క్లీన్ చేయించి సర్వీస్ కూడా అయిపోయింది రీసెంట్గానే. శాడిల్ స్టేస్ అన్నీ ఫిట్ చేశాను వెహికల్కి. జస్ట్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఒకసారి వెహికల్ సెల్ఫ్ స్టార్ట్ చేసి ఇండికేటర్స్ అండ్ అన్నీ వర్క్ అవుతున్నాయి లేదో చెక్ చేస్తున్నాం. సో యా, ఇట్ ఈస్ వర్కింగ్ ఆల్ ఫైన్. అండ్ నెక్స్ట్ లెట్స్ గేర్ అప్. సో గేర్ అప్ కూడా అయిపోయాం. ఇంకా వెహికల్ మనం స్టార్ట్ అవ్వడమే. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం భరద్వాజ్ని కలవాలి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్రెడీ భరద్వాజ్ మియాపూర్ మెట్రో దగ్గర వెయిట్ చేస్తా అని చెప్పాడు. సో బికాస్ భరద్వాజ్ నుంచి మల్కాజ్గిరిలోనే, కానీ ఇద్దరం మధ్యలో కలవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో తను మియాపూర్ వెళ్ళిపోయి మెట్రో కింద వెయిట్ చేస్తా అన్నాడు. సో నేను అక్కడికి వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఇప్పుడు టైం అయితే నియర్లీ 2 o'clock అవుతుంది. సో యాజ్ యూజువల్గా ఫుల్ రైన్ అయితే ఉంది హైదరాబాద్ అండ్ సరౌండింగ్స్లో. సో రైన్ వేర్ కూడా వేసుకున్నాను. యాక్చువల్లీ నా దగ్గర అయితే ఆల్రెడీ రాయల్ ఎన్ఫీల్డ్ది రైన్ జాకెట్ ఉంది. సో అదే యూజ్ చేస్తున్నాను రైడింగ్ జాకెట్స్ మీదకి అయితే. యాక్చువల్గా ఇది 10 days ట్రిప్. నేను ఆల్రెడీ ఒక ప్లాన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో కానీ ఆ ప్లాన్ ప్రకారం అవుతుందో లేదో తెలియదు. ఎందుకనంటే ఇదే నాకు తెలిసి పెద్ద ట్రిప్ చాలా. ఐ థింక్ నియర్లీ వీఆర్ గోయింగ్ టు కవర్ 3,000 kilometers distance at various states. Like now we are in Telangana. I think we will go to Andhra, Maharashtra, Goa, Karnataka, and then we will return to Telangana at 10th day. సో ఫాగ్ లైట్స్ అన్నీ నేను అడ్జస్ట్ చేసాం నేను భరద్వాజ్కి వెళ్తే. ఎందుకనంటే భరద్వాజ్ది ఒక ఫాగ్ లైట్ ఇష్యూ వచ్చింది. సో నాకు ప్రస్తుతానికి ఒక వెహికల్కి ఫుల్లీ ఫాగ్ లైట్స్ ఉన్నాయి. చూద్దాం ఎలా ఉంటుందో ట్రిప్ అయితే. మ్యాక్సిమం మేము నైట్ టైంలో ఎక్కువ ట్రావెల్ చేయకూడదని ప్లాన్ చేసుకున్నాము. అంటే డే టైంలో ఒక 2-3 places కవర్ చేసి దెన్ వి విల్ గో టు అవర్ అకామిడేషన్ అవర్ హోటల్. యాక్చువల్గా అయితే మేము ముగ్గురం, నేను, భరద్వాజ్, ఇంకా దినేష్ కలిసి వెళ్తున్నాం ట్రిప్కి. 3 bikes. నాది 411 హిమాలయన్ అండ్ భరద్వాజ్ రీసెంట్గా ఉన్నారు, 1 year అవుతుంది. వాడిది న్యూ 450. అండ్ దినేష్ దేమో 411 పైన్ గ్రీన్ కలర్, నాది బ్లాక్ కలర్. అండ్ భరద్వాజ్ వెహికల్ ఈస్ కామెట్ వెయిట్ హిమాలయన్ 450. సో ముగ్గురికి ఇంటర్కామ్స్ ఉన్నాయి. ఐ థింక్ దినేష్కి లేట్ అవుతుందంట, తన ఇంటర్కామ్ తీసుకురావడానికి టైం పడుతుంది అన్నమాట. వాళ్ళ బ్రదర్ దగ్గర ఉందంట. యాక్చువల్గా అయితే చాలా ట్రై చేశాను తొందరగా తీసుకోవడానికి ఇంటర్కామ్స్. ఎందుకంటే నేను రీసెంట్గా యూజ్ కొన్నాను, అది అంత పర్ఫెక్ట్గా వర్క్ అవ్వట్లేదు. సో అందులోనూ ఎక్కువగా ఇష్యూస్ వస్తున్నాయి, అంటే డిస్కనెక్ట్ అయిపోవడం, ఎక్కువగా నాయిస్ రావడం అలాంటిది. సో యాక్చువల్గా అయితే మేము స్టార్ట్ అయ్యాము. రెయిన్ అయితే అసలు ఏం తగ్గట్లేదు, అలా వస్తూనే ఉంది రెయిన్ అయితే. యాక్చువల్లీ ఈరోజు అయితే August 15 కాబట్టి ఇంకా August 15 రోజున కొంచెం ఇండియన్ ఫ్లాగ్స్ని రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాం. సో జస్ట్ ఇంకా అలా పెట్టుకుని అయితే స్టార్ట్ అయ్యాము. రోడ్ విజిబిలిటీ అయితే మంచిగానే ఉంది, అంత ట్రాఫిక్ కూడా లేదు అర్లీ. సో మార్నింగ్ అయిపోయింది, మేమైతే సోలాపూర్ రోడ్లో ట్రావెల్ చేస్తాం. ఆకలి అవుతున్నాయి అందరికీ, టిఫిన్ చేసేసాం, అలాగే కాఫీ కూడా వేస్తాం. సో భరద్వాజ్ గడ అలా చూస్తున్నాం, చూడండి వాటి టిఫిన్ ఏదైనా లాక్ తినేస్తున్నట్టు. ఇక్కడైతే వర్షం అంతగా లేదు. ఐ థింక్ కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయాం మేము. కాకపోతే ఇంటర్కామ్స్ అనేవి చాలా ఇష్యూ చేస్తున్నాయి మాకు, అంత ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు. మా దినేష్ బాబు కూడా ఏదో బ్లూ ఆర్మర్ తీసుకొచ్చాడు ఇంటర్కామ్.
ఈ ఏరియాలో ఎక్కువగా విండ్ ఉంటుంది, సో అందుకని ఈ విండ్ మిల్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్గా అయితే మేము మ్యాక్సిమం రోడ్ మీద ట్రిప్లో ఉన్నప్పుడు హజార్డ్స్ వేసుకుని ట్రావెల్ చేస్తూ ఉంటాము, ఇది కొంచెం అటెన్షన్ కోసం. ఎందుకంటే హెవీ వెహికల్స్ అలాంటివి కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి. సో మన 2 వీలర్స్ కదా, కొంచెం అటెన్షన్ ఇస్తారని మీదకి వచ్చేయకుండా. యాజ్ యూజువల్గా భరద్వాజ్కి TFT డిస్ప్లే ఉంది కాబట్టి వాడే గూగుల్ మ్యాప్స్ పెట్టాడు. సో వాడిని ఫాలో అవ్వాలి ట్రిప్ మొత్తం. చూద్దాం ఎంత బాగా తీసుకెళ్తాడో. మమ్మల్ని మిస్గైడ్ చేయకుండా ఉంటే చాలు, అంతా గూగుల్ తల్లి మీద ఇంకా భరద్వాజ్ మీదే ఉంది. మళ్ళీ ఓవర్టేక్ చేసి ముందుకు వచ్చేస్తున్నాడు. ఎక్స్ట్రీమ్ డ్రైవింగ్ స్కిల్స్ ఉన్న భరద్వాజ్గా డ్రైవింగ్ వస్తుంటే నాకే కాదు, రోడ్డు మీద వెళ్ళే వరకు కూడా కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. చిన్నగా తోలేడు. యాక్చువల్గా అయితే ఈ రైడ్ మొత్తం నేను ముందు ఫార్వర్డ్ ఉందాం అనుకున్నాను, కాకపోతే నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ రైడ్ చేసేటప్పుడు అంత విజిబిలిటీ లేదు భరద్వాజ్కి అండ్ మిడిల్లో ఉన్న దినేష్కి. ఎందుకంటే భరత్కి ఒకటే ఫాగ్ లైట్ ఉంది, సో అందుకని నేను వెనక్కి షిఫ్ట్ అయ్యా. వాడు గూగుల్ మ్యాప్స్ పెట్టాడు, వాడు ఫార్వర్డ్లో వెళ్తున్నాడు అనమాట. ఇన్ని కర్వ్స్ ఉంటాయని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోడ్ అయితే చాలా బాగుంది, చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు రోడ్స్ అనేవి. యూజువల్గా ఘాట్ సెక్షన్లో ఉంటాయి ఇన్ని కర్వ్స్ అనేవి, కాకపోతే మేము ఇప్పుడు చూస్తాం అనమాట ఈ హైవే మీద కూడా ఉన్నాయి. ఇది నేషనల్ హైవే కాదు, స్టేట్ హైవేనే, కానీ చాలా నీట్గా వైడ్గా ఉంది రోడ్ అయితే. ఈ రోజు అసలు ఎలా ఉంటుందో తెలీదు, ఎందుకనంటే మాకు చాలా నిద్ర వచ్చేస్తున్నాయి. మేము నిన్న నైట్ మొత్తం పడుకోలేదు, అది మంచిది కాదు. డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర అనేది ఖచ్చితంగా ఉండాలి రైడర్స్కి, చాలా ఇంపార్టెంట్ అది. చూద్దాం ఈ డే 1 ఎలా కంప్లీట్ అవుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్. బాయ్.